కోఆపరేట్ చేయండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. నా వీడియో ఆన్ చేసుకో. అదే తమ్ముడా. ఓకే ఓకే మేడం, ఇక్కడ రండి మేడం. ఆర్గనైజర్ ఎవరండి? ఆర్గనైజర్ రైట్, బ్రేకింగ్ న్యూస్ అంటుంది. మంగ్లీ నిర్వహించినటువంటి బర్త్డే పార్టీలో గాంజా డ్రగ్స్ కలకలం అని చెప్పేసి ఒక వార్త అందుతుంది. చేవెళ్ల సంబంధించినటువంటి చేవెళ్ల దగ్గర త్రిపుర రిసార్ట్స్ లో నిన్న మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ జరిగింది. ఆ బర్త్డే పార్టీలో డ్రగ్స్ అండ్ గాంజా పట్టుబడ్డాయని చెప్పేసి, విదేశీ మద్యం కూడా పట్టుబడ్డాయని చెప్పేసి మనకు వార్త అందుతుంది. దీనిపైన ఎక్సైజ్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనకి కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చి ఆ వీడియోలో మంగ్లీ కూడా ఉంది. ఆ వీడియో తీస్తున్నటువంటి కానిస్టేబుల్ పైన మంగ్లీ వీడియో ఆపాలని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా విన్నాం మనం. అయితే దీంట్లో మంగ్లీ నిన్న నిర్వహించినటువంటి బర్త్డే పార్టీలో చాలామంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు, సింగర్స్ పాల్గొన్నారని వార్త అయితే అందుతుంది. దీంట్లో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించినటువంటి టెస్టుల్లో 9 మందికి గాంజా పాజిటివ్గా వచ్చినట్టు వార్తలు అయితే అందుతున్నాయి. మరి కాసేపట్లో పోలీసులు దీనిపైన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు బయటికి అందజేస్తారని చెప్పి మనకి తెలుస్తుంది. పార్టీలో ఈ రైడ్ అయితే ఏదో జరిగిందో, ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన రైడ్ అయితే జరిగిందో, రైడ్కి ముందు చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు పాల్గొన్నారని చాలామంది పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఈ రైడ్కి ముందు జరిగే ముందు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. రైడ్ తర్వాత కూడా చాలామంది అక్కడ ఉన్నారు. ఉన్న వాళ్ళలో మంగ్లీ విజువల్స్లో కనిపిస్తుంది వాళ్ళ సిస్టర్, ఫ్యామిలీ మెంబర్స్, అలానే మరికొంతమంది ఒక 40 నుంచి 50 మంది అక్కడ ఇంకా ఉన్నారు. 50 మందిలో టెస్టులు నిర్వహించగా 9 మందికి గాంజా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ అనతి కాలంలోనే సింగర్గా తను పాపులర్ అయింది. ప్రైవేట్ ఆల్బమ్ పాటలు కానీ, అలానే శివుడి పైన తను పాడినటువంటి పాటలు కానీ, దాని తర్వాత సినిమాల్లో కూడా చాలా పాటలు పాడటం జరిగింది. తన వాయిస్కి అయితే పెక్యులర్ వాయిస్, ఆ వాయిస్కి అయితే చాలామంది అభిమానులు ఉన్నారు. ఆమె ఈ మధ్య కాలంలో డివోషనల్కి కూడా చాలా పాటలు పాడింది. డివోషనల్ కూడా తను చేసినటువంటి పాటలకి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. బర్త్డే సందర్భంగా ఆమె నిర్వహించిన పార్టీలో ఇలా వివాదం అవ్వటం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రభుత్వంలో ఎస్వీబీసీకి సంబంధించినటువంటి కీలక పదవి కూడా ఆమె నిర్వహించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎస్వీబీసీ ఛానల్కి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు కూడా తను నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మంగ్లీ పైన ఎలాంటి వార్తలు రావడం అనేది మంగ్లీని అభిమానించే వాళ్ళు కానీ, ఇటు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కొంత దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. మంగ్లీ అయితే ఇప్పటివరకు ఈ ఇష్యూ పైన ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం ఉంది. మరి కాసేపట్లో పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు బయటకు చెప్తారని మనకి తెలుస్తుంది. ఈ రిసార్ట్లో ఈ పార్టీకి సంబంధించినటువంటి పర్మిషన్ అయితే లేదంటున్నారు. పర్మిషన్ తీసుకోకుండా విదేశీ మద్యము సరఫరా చేయటము, అలానే గాంజా ప్లస్ డ్రగ్స్ అనేవి ఆ పార్టీలో ఉండటం అనేది ఒకంత చర్చనీయాంశమైంది. అయితే ఇవి మంగ్లీ సేవించిందా లేదనేది ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు బయటకైతే ఇవ్వలేదు, బయటకైతే రాలేదు. బట్ తను నిర్వహించిన పార్టీలో, తను ఇస్తున్నటువంటి పార్టీలో అవి దొరకటం అనేది కొంత చిత్రపరిశ్రమలో అయితే కొంత ఉలికిపాటుకైతే గురి చేసిన సందర్భాలు చూసాము. గతంలో చూసాము మనం, తెలంగాణ గవర్నమెంటు యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. సెలబ్రిటీలతో వాళ్ళు బైట్స్ అయితే తీసుకోవడం జరిగింది ప్రజలకి. అలానే పాఠశాలల దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా సరే డ్రగ్స్ పట్టుబడితే అణిచివేసే ధోరణిలో పోలీసుల వ్యవస్థ అయితే పనిచేస్తుంది. పోలీసులకి ఫ్రీడమ్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంటు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. థ్యాంక్ యూ.